హలో అండి అందరికీ ఈరోజు సంగ్రిల్లా గారె ప్రిపేర్ చేసుకుందాము. ఎలా చేసుకోవాలో చూద్దాము. మనం ఉడికిచ్చి తీసుకున్న క్యాబేజ్ క్యారెట్ని గట్టిగా పిండుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. అవి కలుపుకున్న తర్వాత ఒక 2 పొటాటోస్ అంటే ఆలుగడ్డల్ని కూడా ఉడికిచ్చి తీసుకోవాలి. వాటిని కూడా మెత్తగా మెదిపి మనం ఉడికించుకున్న క్యాబేజీలోనే వేయాలి. తర్వాత ఒక ఎగ్గును కూడా తీసుకోవాలి. ఆ ఎగ్గును కూడా పలగొట్టి అందులోనే వేయండి. వేసి అన్నిటినీ బాగా కలుపుకోండి. అవన్నీ మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం సరిపడినంతగా కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ అందులోనే కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు మైదా పిండి కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒక ముద్దలాగా అయ్యేలాగా చూసుకోవాలండి. కొంచెం గట్టిగా ఉండాలి. మనం డీప్ ఫ్రై చేస్తుంటాం కాబట్టి దానికి సరిపడినంత తీసుకోవాలి పిండిని. ఇందులోనే కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి. అలాగే ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ పోసిన తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ క్యాబేజీ క్యారెట్ ఇవన్నీ వేసుకున్నాం కదా, ఎంత డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ప్రెస్సింగ్ చేయాలి. ప్రెస్ చేసి అప్పల్లాగా చేసుకోవాలి. అలా అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ తీసుకొని పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఆ సంగ్రిల్లా ఉన్నాయి కదా, వాటిని కూడా అందులో వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా, కొంచెం కారం, ఉప్పు, కొబ్బరి పొడి కంపల్సరీ వేసుకోవాలండి. టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఫైనల్గా కొంచెం ఉంటే కొత్తిమీర వాడుకోండి, లేకపోతే లేదు. వీటిని టమాటో సాస్లో తింటే సూపర్గా ఉంటుంది. అంతే.